వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే ఇప్పుడు మనం బంజారాయిల్లోని ఇందిరానగర్ బస్తీలో ఉన్నాము. ఇక్కడ బస్తీ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటే ఈ 14 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 6 గ్యారంటీలు ఇచ్చిందా లేదా అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి 6 గ్యారంటీలు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఒక్కొక్కటి అవుతున్నాయి అని చెప్పేసి సర్కార్ చెప్తుంది. మరి ఇక్కడ పేద ప్రజలకు అందుతున్నాయా లేదా అనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మాటలనే. చెప్పండి అమ్మా, మీ పేరేం పేరు తల్లి? మా పేరు శ్రీలత అండి. చెప్పండి. మాకైతే ఏది కూడా రాలేదు. రేషన్ కార్డు పెట్టినాం రాలేదు, 6 పథకాలు పెట్టినాం, ఏ పథకం కూడా రాలేదు. గ్యాస్ ఇది కూడా రాలేదు మాకు. ఆ ఫామ్స్ నింపే కాడ కూడా అంత కన్ఫ్యూజ్గా వాళ్ళు ఎట్లా నింపిల్లో తెలియదు. అలా చూస్తే ఏం లేదు, మాకేం రాలేదు ఇప్పటివరకు. ఆ ఫామ్ 6 గ్యారంటీలు మనమే నింపించినాం, మన చేత నింపించినాం. వాళ్ళు మన నింపలే, అక్కడ వాళ్ళే నింపిండ్రు అక్కడ స్కూల్ దగ్గర, గవర్నమెంట్ స్కూల్ దగ్గర. అది ఏం రాలేదు మాకు ఇప్పటివరకు. 6 గ్యారంటీలలో ఏమేమి పెట్టుకున్నావు? నేను అది ఏంటిది అంటారు, పింఛని అనేది ఒకటి పెట్టినాము, ఒకటి గ్యాస్ గురించి, రేషన్ కార్డు పెట్టినాము, ఇల్లు కోసం పెట్టినాం, ఏది రాలేదు. మరి ఎట్లా చూడాలి ఈ 1 ఇయర్ పాలన? అంటే ఇక్కడనే ప్రజాభవన్లో కూడా 6 గ్యారంటీలకు సంబంధించి మళ్ళీ కూడా అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అక్కడ ఎప్పుడన్నా మీరు వెళ్ళారా? మేమేమి వెళ్ళలేదు. మరి ఇక్కడ ఇచ్చిన రాలేదు, ఇక్కడ ఏం రాలేదు కదా. అవి ఏం రాలేదు అంటే ఇప్పుడు ఇండ్లకు కూడా ఇస్తున్నాము అని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే ఇందిరమ్మ ఈ విషయంలో కూడా అధికారులు వచ్చి ఇక్కడ మీకు సర్వే చేసిరా ఇండ్ల విషయంలో? వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకొని వెళ్ళిండ్రు అంతే, కానీ ఏం లేదు. ఇక మళ్ళీ ఏమి ఇవ్వలేదు, ఏం రాలేదు ఇక అంతే. మరి ఎట్లుందమ్మా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది, వాటర్ ప్రాబ్లం ఉందా? వాటర్ ప్రాబ్లమే అవుతుంది. వాటర్ వస్తుంది, వాటర్ అయితే ఏం ప్రాబ్లం లేదు. మేము కిరాయి మేము ఓన్ హౌస్ కాదు మాది. 10 years అవుతుంది ఇక్కడ కిరాయి. గత ప్రభుత్వంలో ఎట్లుండే? పర్లేదు, నీళ్ళు ఉండేది అప్పుడు కొంచెం. ఇప్పుడైతే ఏం లేవు. చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. 14 నెలల పాలనలో మహిళలకు అనేక పథకాలు ఇస్తున్నాము అంటే మహాలక్ష్మి పథకం అందడానికి అందుతుంది, అందడానికి అందుతలేదు అంతే. అది తినేటోళ్ళు తింటారు కావచ్చు, కానీ మాకైతే ఏం లేదు. చేసుకుంటేనే తింటాం, లేకుంటే లేదు అంతే. మా పరిస్థితి అయితే ఇది. ఇస్తున్నాము. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఎలాంటి కష్టాలు ఉన్నాయి? ఇగో అత్తకు 4,000 పెన్షన్, కోడలకు 2,500 అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. మరి ఇప్పుడు మీకు అందుతున్నాయా? అత్తకు అందలే, కోడలకు అందలే, ఏది లేదు. ఏది లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. మరి చెప్పండి అమ్మా, మీ పేరేం పేరు? భాగ్యమ్మ. భాగ్యమ్మ. ఎట్లుందమ్మా ఈ 14 నెలల రేవంత్ రెడ్డి సార్ పాలన? ఏం బాగాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. నీళ్ళకైనా, కరెంట్ అయినా, ఇండ్లైనా, ఎవరికైనా బాగుంది. ఇప్పుడు ఈయన కరెంటు బిల్లులు మాఫీ చేసిండు, మళ్ళీ అంటే సిలిండర్ తీసుకుంటున్నారు. మరి ఓనర్లకు ఏం చేసిరో తెలియదు. మా రెంట్ వాళ్ళ దగ్గర అయితే 500-600 బిల్లే తీసుకుంటున్నారు. బిల్లు మీ పేరు మీద వస్తుందా? ఓనర్ పేరు మీద వస్తుంది. మరి ఏమేమి వచ్చినాయి నీకు 6 గ్యారంటీలలో? ఏమీ రాలేదు. గ్యాస్ దానికి పేపర్ వచ్చింది, 1 నెల డబ్బులు పడ్డాయి, మళ్ళీ అవి కూడా పడట్లా అంతే. ఇండ్లని పెట్టుకున్నాము, అవి రాలేదు. ప్రతిసారి పెట్టుకుంటున్నాం, అది రాలేదు, ఎప్పుడు రాలేదు. ఇది కూడా రాలేదు, ఇంతవరకు ఏమీ రాలే. మరి ఎట్లా చూడొచ్చమ్మా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని? ఎట్లా అంటే కనపడుతుంది కదా, ఈ 4 ఏళ్ళు కష్టం ఆయనతో ఉండడం. అంతేనా? అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి, గ్రామాలలో పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి. మరి ప్రభావం ఎట్లా ఉండబోతుంది మహిళలకు? ఈసారి కేసీఆర్కే ఇస్తారు. కేసీఆర్కే ఇస్తారు. అప్పుడు ఉన్నది ఆయనది కొంచెం మాకు మంచిగా అనిపించింది. అంటే మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ఇవ్వలేదు. మేము కూడా పొదుపు కట్టుకుంటున్నాం, మాకేమి ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి? ఇది మహిళల ప్రభుత్వం, మహిళలు ఏమీ లేదు. ఫ్రీ బస్ అంటున్నారు. మేము రోజు ఏమన్నా ఊర్లు తిరుగుతామా, ఇలా పని చేసుకొని బతికేటోళ్ళం. ఫ్రీ బస్ అంటే ఏముంది, ఉన్నోళ్ళకే అది సేఫ్టీ అవుతుంది. యాత్రలు తిరగడానికి, గుళ్ళలకు పోవడానికి వాళ్ళకే బాగుంది. మా అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తాం? సంవత్సరానికి ఒకసారి కూడా ఊర్లలోకి వెళ్ళాం. ఇండ్లలో పని చేసుకునేటోళ్ళం, మాకేముంటుంది? ఫ్రీ బస్ అనేది మంచిదే కదమ్మా పథకం? మంచిదే, కానీ పోలేము. 6 నెలలకు 1 సంవత్సరానికి పోతాం. ఎప్పుడైనా ఫ్రీ అని తిరుగుతామా? మా పనులు మాకుంటాయి. అలా అని మేము ఎప్పుడు. ఇప్పుడు మీ స్కూల్లో 10వ తరగతి చదివిన పిల్లలు, మీ ఇంట్లో 10వ తరగతి చదివిన పిల్లలకు కావచ్చు, లేకుంటే 12 చదివిన వాళ్ళకి కావచ్చు, డిగ్రీ చదివిన వాళ్ళకి కావచ్చు, అంటే ప్రభుత్వం కొన్ని డబ్బులు గిడిస్తున్నది, ఏటీఎం కార్డు లాంటిది ఇచ్చి అప్పుడు ఇవ్వలేదు. మా బాబు ఇప్పుడు 10th, మా పాప 2nd year. ₹1 కూడా మాకు రాలా. అంటే మినిమం మరి స్కాలర్షిప్ అన్న వస్తుందా లేదా? ఏమీ రాలా. అవి కూడా అప్లికేషన్ నా స్కూల్లో వాళ్ళు పెట్టట్లేరు, కాలేజీలో చెప్పట్లేరు, అసలు ఏమీ రాలేదు. మేమే డబ్బులు ఇచ్చి చదివించుకుంటున్నాం. మరి ఎట్లా చూడాలమ్మా ఈ 1 ఇయర్ పాలనలో ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్కు కేసీఆర్ సర్కార్కు తేడేంటి? అంటే ఆయన లేని వాళ్ళని బాగా చూసేది,
కేసీఆర్. ఈయన ఉన్నోళ్ళ వరనే చూస్తుండేమని మాకు అనిపిస్తుంది, లేనోళ్ళు లేకుండానే పోతున్నారు అంతే. మాలాంటి కనీసం 10-15 ఏళ్ళు అవుతుంది ఇక్కడ రెంట్కుంటున్నాం, ఇల్లు లేదు ఏమి లేదు, ఊర్లో లేదు ఇక్కడ లేదు. మొన్న 26 తారీఖు నాడు, జనవరి 26 తారీఖు నాడే కొత్త ఇండ్లకు శ్రీకారం చుడుతున్నాము, కొత్త ఇండ్లు ఇస్తాము, పేదలకు అందరినీ గుర్తించినాము అని చెప్పేసి ప్రభుత్వం అన్నది. ప్రతి సంవత్సరం ఏడాదికి 5 లక్షల ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. మరి మీ దగ్గర దాకా వస్తుందని మీరు అనుకుంటురా? ఏమో, మేము అందరు పెట్టిన అప్లికేషన్ పెట్టినాము, అప్లికేషన్ అయితే పెట్టుకున్నాము. వచ్చిన వాళ్ళకే, ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారని మాకు కొంచెం తెలుస్తుంది, కానీ లేని వాళ్ళని చూసి ఇవ్వాలి కదా. ఇల్లు ఆకిలి ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, మా లాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవట్లేరు. మరి అక్కడ డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ మా లాంటి వాళ్ళకి, లేని వాళ్ళకి ఒక్క ఇల్లు కూడా ఎవ్వరికి రాలేదు. మరి మీ అత్తమ్మకు పెన్షన్ ఎంత వస్తుంది? అత్తమ్మకు 2500 వస్తుంది. అదే కేసీఆర్ ఇచ్చినవే కదా, కేసీఆర్ ఇచ్చినాయి అంతా అవే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఎంత ఇస్తా అన్నాడు? 4000 ఇస్తా అన్నాడు అనుకుంటా, రాలేదు, ఇవ్వట్లా. అత్తకు పెన్షన్, కోడలికి 2500 అన్నాడు. మరి నీకు వచ్చిందా 2500? లేదండి, రాలేదు, ఇవ్వాల. ఏంది మరి కథ? ఎన్నేళ్ళు ఉన్నావు? నాకనైనా గాంధీ తాత మన దేశం వెళ్ళినప్పుడు పుట్టినావు? గాంధీ తాత పుట్టిన దేశం వెళ్ళేటప్పుడు. ఏందేమో మరి పెన్షన్ వస్తుందా? వస్తుంది, వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 2000. రేవంత్ రెడ్డి ఎంత ఇస్తున్నాడు? ఏం వాడు 4 ఇస్తా అన్నాడు, 3 ఇస్తా అన్నాడు. ఇప్పుడు 4 లేదు, 3 లేదు, 2 లేదు. దొడ్డే గట్టి కేసీఆర్ ఇచ్చిపోయిండు మా తండ్రి. కేసీఆర్ ఇచ్చినవే చీరలు, బాటికిట్లు, పిచ్చిది, బియ్యం, ఫాడిని ఆయన ఇచ్చిపోయినవే గట్టి. ఈయన మీద మన పోయా ఈడు వచ్చిండు, ఏది ఇదివరకు డస్టాపాలు కదా పైసా శార డబ్బు ఇక్కడ ఉంటే కూడా ఏలే ఊళ్ళ. ఏంది శని పైసలు వేసిండు కానీ ఇది రైతు రుణమాఫీ చేసిండు కదా, 2 లక్షలు చేసిండు కదా. చేసిండు, మేము వాళ్ళ అప్పులేమో రైతు బంధు పైసలు ఎప్పుడే 2 ఎకరాలు 6 గ్యారంటీలు అన్నాడు. మరి మనమరాలకు స్కూటీ కానీ లేకుంటే అదంటే వచ్చిందా? 2500 అత్తకు పెన్షన్, కోడలకు అదే అన్నాడు కదా. లేదు. ఎట్లుందేమో మరి 14 నెలల పాలన రేవంత్ రెడ్డి సార్ది? బాలేదు అని తీసేయాలి. ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని. మరి మళ్ళీ ఎవరు ఎక్కాలి? కేసీఆర్ ఎక్కాలి. అవునా? మా తండ్రి కేసీఆర్ ఇచ్చి 10 ఏళ్ళ 10 ఏళ్ళ వాళ్ళే ముఖ్యమంత్రిని చాలా మంది నువ్వు గాంధీ పరిపాలించినప్పుడు రాజ్యం గురించి కొట్లాడినప్పుడు పుట్టినన్నావు. మరి ముఖ్యమంత్రిని చూసినావా? చాలా మంది చూడలే బిడ్డ, చూడండి. 6 గ్యారంటీలు ఇస్తామని నేను 4 దినాలకు 4 రాత్రులు నడుస్తాయి. అప్పుడు దినం ఇవాళ వచ్చేది కదా, రేపు ఒక నాడు రాకపోయేది, ఎల్లుండి వచ్చేది. కేసీఆర్ మరి ఉన్నప్పటి నుంచి ఈడొచ్చేది నీళ్ళు లేదు తప్పలు. మరి ఎట్లా చూడాలమ్మా ఈ ఏడాది పాలన? ఏం చేస్తాం, అంతేనా? ఏం చేస్తావు? బిఎస్ పెన్షన్ అన్న కరెక్ట్ టైంకి వస్తుందా? నీకు వచ్చే టైంకి 2000 అన్న? 2000 అంటే 2016 రూపాయలు వస్తున్నాయి అన్న. అన్ని 2000. మరి 4000 ఇస్తాను రేవంత్ రెడ్డి అంటుండు నువ్వు. ఆడ అంటున్నాడు కానీ ఇంతవరకు గట్టి లేవు. ఆడ వచ్చి నాల రేషన్ కార్డు అని ఉందా? ఉంటే అవి మోటార్ సార్డే ఉన్నాయి. రేషన్ కార్డు ఈయన ఇచ్చేది ఏం లేదంటావు? వీళ్ళు ఇచ్చేది ఇల్లు ఇవ్వలే, మాకు బతలు బిల్లు ఇవ్వలే, ఇండ్ల బిల్లు ఇవ్వలే, ఏది ఇవ్వలే. వీడు వచ్చినాక ఉప్పు లేదు. ఊరమ్మనిది ఊరు? మాది ఊరు కొల్లాపురం తాలూకా, కల్వకోలు, కొత్తపల్లి మండలం. జిల్లా ఇదివరకు మామనారుడే, ఇంతో ఇప్పుడే నార్కన్లు. పటేలబా రేవంత్ రెడ్డి జోలు తీయకోనైనా వాడు వచ్చిండు సరిపా యాదేటి సాగలేదు. అవి బియ్యం ఇస్తా అన్నాడు, సన్న బియ్యం, బియ్యం లేవు. అంతేనా? ఓకే రైట్.